వెనకకు పోని. పెనిమిటంటే గిట్లా ఉండాలి. ఓ పోచయ్యా, ఓ నాగమణి, నా పెనిమిటితో సంసారం చేయనికి లస్కర్ పోతున్నా. గట్లనే మంచి శీలమ్మా, మంచిది. గట్లా అంటూ కాదు, పురుటుకు పోయిన మా వదినమ్మకి జరా ఉత్తరం రాసి అడిగినట్టు చెప్పు. గట్లనే గట్లనే గట్లనే. మా కారు, నా పెనిమిటి, వస్తాను. నువ్వు పోనీ. నువ్వు కాస్త వెనకెళ్తే నేను ముందుకెళ్తాను. వెనకెళ్ళు, వెనకెళ్ళు. వస్తాను. ఓ మైసం చిన్ని. అవునామని, నా పెనుడితో కారులో కాపురానికి పోతున్నా. గట్టనా? ఎంత సల్లని మాట చెప్పినా. అగో, మొగుడు పెళ్ళామన్నాక ఉల్టా సీదా పడుతూ ఉన్న ముచ్చటే కదా. అది సరే గాని నీ మొగుడుతో చెప్పు, తాగుడు గిట్లా మాని నిన్ను సతాయించి బంద్ చేయకపోతే పోలీసులు పంపి జైల్లో పెట్టేస్తాను. వస్తానే. కారు, నా పెనుటి మంచిగా. నువ్వు ఇంకా ఎవరైనా కుమ్మరోళ్ళని కమ్మరోళ్ళని పలకరించాల్సిన పని ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత చచ్చిన కారాపను. కోపం వచ్చినాది. అబ్బా, ఏం నవ్విందిరా బాబు. చిలక లెక్క నవ్వుతాలే. కాదు, కళ్ళు తాగిన కోతి తీరునుంది. కళ్ళంటే యాదకొచ్చినాది. సరదాయి పదమా. రండి రండి. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్. ఆది లక్ష్మి వంటి తోడి కోడలివమ్మ. ఇది మంచికోనాదే. ఉడికాలు పెట్టమ్మా. ఎవరైతే మీద పెట్టాలే? ఇంటికి పెద్దవాడు అన్నయ్య, అన్నిటికీ ఆయనే. ఏమన్నయ్యా? గదో జోక్ లేకరా. కాలు నెత్తి మీద కాదమ్మా, గడపలో పెట్టి లోపలికి రావాలి. ఓహో, ఏమి రచన చమత్కృతి. మరి అంతరంగము డోలాయమానవై లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలపింప చేయుచున్నదే. ఓహో, ఇది సాల పంచిగయా? మా రాధేయుడు సూతపుత్రుడు అవహేళన చేసితరే. ఆ సూతపుత్రుడు గురించి ఈనాడు మీరందరూ తల్లడిల్లడ పాడయా. మంచి కొట్టుల ఇంటి లెక్కన డైలాగు. మీసం ఒక్కటే తక్కువ. అగో, ఈ మర్యాదలని చూస్తుంటేను కొత్తింటికి వచ్చానేమో గుమ్మి పడ్డాను. అదేంటమ్మా, అప్పుడే ఇల్లు మర్చిపోయావా? నా జడపట్టి బయటకు గుంజి 10 దినాలు గాలే, అప్పుడే యాద్ మరుస్తా. గడుసుగోల పుట్టిందమ్మా నాలో ఇలా.